గురుగారు, సాయిబాబా దేవుడేనా? సాయిబాబా గుళ్ళని ఏ ఆగమన శాస్త్రాల ప్రకారం కట్టారు? అసలు సాయిబాబా ముస్లిం దేవుడా లేక హిందూ దేవుడా? సాయిబాబా అనే ఆయన పుట్టుకతో ముస్లిం. ఆయన ఒక పాడుబడ్డ మసీదులో ఉన్నట్టు కూడా మనకు చెప్తానే ఉంటాం, వింటానే ఉంటాం. ఆయన దేవుడు కాదు, దైవదూత, ఒక అవధూత. మరి సాయిబాబా లాగా ఎంతోమంది మనకు అవధూతలు అవతరించారు ఈ భూమిపైన. మరి రాఘవేంద్ర స్వామి, వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, వీళ్ళంతా కూడా అవధూతలే. మరి సాయిబాబా వారిని ఎక్కువ మంది దేవుడిగా భావించి మందిరాలు కట్టుకుని భజనలు, ఆయనకు సాయి సచ్చరిత్రని అన్నీ కూడా చేసుకుంటున్నారు. అవును. అందులో తప్పేమి లేదు. మరి ఆయన దేవుడా అని కరెక్ట్గా క్వశ్చన్ వేస్తే ఆయన అవధూత, దైవదూత. జీసస్ క్రైస్ట్ కూడా దేవుని కుమారుడు అంటారు ఆయన్ని, దేవుడు అనరు. కానీ దేవుడిగా భావించి పూజ చేసుకోవడం తప్పులేదు. గొప్ప వాళ్ళని దేవుడిగా భావించడం తప్పులేదు, అది నేను ఒప్పుకుంటా. కానీ స్ట్రైట్గా దేవుడు అంటే దేవుడు కాదు, దైవదూత. వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికో లేదా ఇంకేదో మెహర్బాన్లు చేయడానికో ఆ అవతారాలు రావు. వాళ్ళు ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వడానికి, జ్ఞానాన్ని పంచడానికి, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక దైవ కార్యం నిర్వర్తించడానికి వచ్చేటువంటి జన్మల వాళ్ళవి. ఇక్కడ ఆయన దేవుడు లేదు మనిషి అంటే, దేవుడైతే దేవుడిగా భావించి పూజ చేసుకున్న తప్పులేదు. మరి ఈ మధ్యలో మేము తర్క మీమాంసాలు పెట్టుకుంటే టైం వేస్ట్ అవుతుంది అంతే. ఆయన స్ట్రైట్గా దైవదూత, దైవ సమానంగా భావించుకొని పూజించుకోవచ్చు. సింపుల్ ఆన్సర్ సరిపోయింది. ఇంతకు మించినటువంటి క్లారిఫికేషన్ ఏం లేదు. మరి ముస్లిమా హిందూ అంటే ముస్లింగా పుట్టాడు. మరి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నారు కదా, మన హిందువులు ఆదరించారు, ఆయన ముస్లిం అనుకుని ద్వేషించలేదు కదా. మరి మా ముస్లిం ఎందుకు పూజిస్తారనేసి ముస్లింస్ అన్న గొడవకు వచ్చారా? లేదు. చక్కగా ఆయన ఒక జ్ఞానం చూసి హిందువులే ఆదరించి ఎత్తున పెట్టుకున్నారు. ఇది సమస్య కాదు. చర్చలకు తావిచ్చింది అంతే. చర్చలు తావిచ్చేలా చేశారు. మరి ముస్లింస్ పూజిస్తారా సాయిబాబాని? వాళ్ళు పూజించకపోతే వచ్చే నష్టం లేదు. పూజించుకుంటే వాళ్ళకు తృప్తి కలిగితే పూజించుకుంటారు. నమ్మకమే. అంటే మీరు చెప్పినట్టు ముస్లిమ్స్లో పుట్టారు అని మీరు అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు పూజించలేదు? ఆయన ఒక దైవదూత అనుకుని వాళ్ళు ఎందుకు పూజించలేదు? మన వాళ్ళు ఎందుకు పూజించారు? వాళ్ళు వాళ్ళ మత ధర్మాలు కొన్ని ఉన్నాయి, ఖురాన్ ధర్మాలు, వాటిని పాటించుకుంటున్నారు. వాళ్ళకి పాటించడానికి వాళ్ళకి ఒక మతము, ఒక ధర్మము, ఒక పవిత్ర గ్రంథం ఉంది. మరి అదే చాలనుకున్నారు వాళ్ళు, అంతే. అంతేగాని ఈయన హిందువుగా మారిపోయాడు, ఈయన మనం విస్మరిద్దామనే కానీ ఆయనకు వ్యతిరేకంగా ప్రచారాలు చేయడం కానీ చెప్పడం కానీ ఏం చేయలేదు. వాళ్ళు కూడా ఆమోదించినట్టే సాయిబాబాను గొప్ప వ్యక్తిగా. మరి మన వాళ్ళు గొప్ప గురువుగా, అవధూతగా, దైవంగా భావించి పూజించుకుంటున్నారు. దాంట్లో తప్పు లేదు. నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడం తప్పులేదు. ఆయన గురువుగా ఆమోదించిన తర్వాత గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు కదా, సాక్షాత్ పరబ్రహ్మ, అందులో తప్పేముంది? తప్పేం లేదు. సరే, మీరు చెప్పింది బానే ఉంది. మరి ఇప్పుడు ఏ గుడి కట్టాలన్నా, ఇప్పుడు మన దేవాలయాలు ఏవి చూసుకున్నా ఆగమన శాస్త్రాల ప్రకారమే కడతారు. మరి ఇప్పుడు షిరిడి చూసుకున్నట్టయితే ఏ ఆగమన శాస్త్రం ప్రకారం కట్టారు ఆ గుడిని? సౌరమానము, గురుమానము, చాంద్రమానం అని 3 ఉన్నాయి జ్యోతిషంలో. సౌరమానము దక్షిణ భారతదేశం ఆచరిస్తుంది. మన ఆంధ్ర ప్రాంతం నుంచి ఇటువైపు చాంద్రమానాన్ని ఆచరిస్తారు. ఉత్తర భారతదేశం గురుమానాన్ని ఆచరిస్తారు. సౌరమానము అంటే సూర్య సిద్ధాంతం ప్రకారం జ్యోతిషాన్ని గణిస్తారు. చాంద్రమానం అంటే చంద్ర సిద్ధాంతం ప్రకారం చేస్తారు. గురుమానం అంటే గురువును ఆధారంగా తీసుకుని వాళ్ళు ఆచరిస్తారు. కానీ ఇక్కడ సౌరమానమే కరెక్టు, కానీ వాళ్ళు ఆచరించుకునే విధానం ఏది? గురుమానము. ఈ మధ్యలో వాళ్ళు చంద్రమానము, అక్కడ వాళ్ళు సౌరమానము. మరి అక్కడ షిరిడీలో కట్టినటువంటి ఆగమ శాస్త్రము, వాళ్ళు ఆచరించుకునే ఆగమ శాస్త్ర విధానాలు కొన్ని ఉంటాయి, దాని ప్రకారం అక్కడ కట్టుకున్నారు. దక్షిణ భారతదేశంలో ఒక విధమైనటువంటి ఆలయ నిర్మాణాలు, గోపురాలు కనిపిస్తాయి. ఉత్తర భారతదేశంలో ఇదే గోపుర నిర్మాణాలు కనిపించవు. కాబట్టి ప్రాంతాల బట్టి వాళ్ళ యొక్క శాస్త్రాలు, ధర్మాలు మారి ఉంటాయి. అక్కడ వాళ్ళకు ఇప్పుడు చైనాలో కప్పలు తింటారు, ఇక్కడ కోళ్ళు తింటారు. అక్కడికి అది కరెక్ట్, ఇక్కడికి ఇది కరెక్టు. కాబట్టి ఉత్తర భారతదేశంలో షిరిడీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆగమ శాస్త్ర విధానాల ప్రకారం అక్కడ ఆలయం కట్టారు. ఇక్కడ మనకు దక్షిణ భారతదేశ విధానాన్ని వాళ్ళు ఆచరించాలని అవసరం లేదు కదా. మన దక్షిణ భారతాన్ని ఇటువైపు ఉండే ఆచారాలు ఆచరించాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది అంటుంది ఏంటంటే అక్కడ కూడా ఎలాంటి ఆగమ శాస్త్రం లేకుండానే సాయిబాబా గుడి కట్టారు అని అంటున్నారు. అది నేను అడిగే ప్రశ్న. ఎలాంటి ఆగమ శాస్త్రం లేదు అని అంటున్నారంటే దాన్ని మనము ఏ విధానం అని మనం పరిశీలించే స్థాయి మనకుంది అసలు?
వాళ్ళు కట్టారు, బాగానే ఉంది, మీరు అంటున్నారు. ఇంకా దాన్ని వాళ్ళు ఏ విధానము అంటే వాళ్ళు ఏ ఫార్మాట్ అవలంబించారనేది అయితే నాకైతే తెలియదు, క్లియర్గా చెప్తున్నాను. కానీ వాళ్ళు సాయిబాబా గుడి అంటే ఇలా ఉండాలని ఒక మోడల్ అయితే తయారు చేసి అనిపిస్తుంది. ఎక్కడైనా సాయిబాబా గుడి చూడగానే ఆ గోపురం చూసి చెప్పేయచ్చు, సబ్కా మాలిక్ ఏక్ అనేటువంటి సింబల్స్ ఉండడం, ఆ గోపుర నిర్మాణం వేరే గోపుర ఆలయ నిర్మాణాలకు భిన్నంగా చూడడానికి ఒక సింబాలిజం కనిపించేలాగా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. అది మాత్రం అర్థమవుతుంది. ఆ విధానం అనుసరించి ఎక్కడ సాయిబాబా గుడి కట్టినా అలాంటి రూపాలని పెడుతూ వస్తున్నారు. అంటే ఒక చిహ్నం ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకు ప్రపంచంలో అన్ని ఫ్లాగ్స్ పెడితే మనం ఇండియా ఫ్లాగ్ని వెంటనే కనిపెడతాం, అవును, అది మనకు తెలుసు, మన ఫ్లాగ్ కాబట్టి. అలా సాయిబాబా గుడి కూడా మందిరం కూడా అలా వాళ్ళు డిజైన్ చేశారు. అలా వాళ్ళు చేయడం కూడా కరెక్టే. ఎందుకంటే ఈ ఆలయం ఇలా, పలానా స్వామికి ఆలయం ఇలా ఉంటుంది అని ఎవరైనా గుర్తుపడడానికి, ఎక్కడ కట్టినా ఒక యూనిఫామ్గా, ఒక ట్రేడ్ మార్క్గా, ఒక బ్రాండింగ్గా ఉండడానికి చేశారనిపిస్తుంది, చెప్పుకోవచ్చు. కాబట్టి అక్కడ ఏ శాస్త్రం ప్రకారం, ఏ ఆగమ శాస్త్రంలో ఏ విధానం అనేది మనకు ఇంపార్టెంట్ కాదు. కానీ ఒక ప్రత్యేకతంగా వాళ్ళు ఆలయ నిర్మాణాలు ఒక డిజైన్. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఉంది. ఎస్బీఐ బ్యాంక్ అంటే లోగో ఎలా ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది, ఆ సింబల్స్ అంతా అలాగే ఉంటాయి. ప్రతి బ్యాంక్కి ఒక డిజైన్ ఎలా ఉంటుందో ఇట్లా కూడా సాయిబాబాకు ఒక డిజైన్ తీసుకున్నారు. ఆ డిజైన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. ఓకే, సరే.